హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్మింగ్ ఛాయాదేవి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఈజీగా అండ్ టేస్టీగా అటుకుల లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పల్లీలు, పుట్నాల పప్పు ఇంకా అటుకులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో సేమ్ అదే ప్యాన్లో గీ వేసి దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే కిష్మిష్ ఇంకా కాజు అయితే తీసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట. సో దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో బెల్లం ఇంకా వాటర్ వేసి మంచిగా బెల్లం కరిగేంత వరకు మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పటిదాకా ఫ్రై చేసుకుంది ఉంది కదా, సో దాన్ని మనం మిక్సీకి పట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో పచ్చి కొబ్బరి వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసిన దాంట్లో ఇప్పటిదాకా బెల్లం పాకం చేసుకున్నాం కదా, సో దాన్ని ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పటిదాకా మిక్సీకి పట్టుకున్న దాన్ని దీంట్లో వేసి అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో యాలకుల పౌడర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా కొంచెం గీ వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా కలిసేటట్లు మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఒక గీ రాసిన ప్లేట్లోకి మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇది చల్లగా అయిన తర్వాత హ్యాండ్కి గీ రాసుకొని లడ్లు చుట్టేస్తే అంతే, ఈజీ అండ్ టేస్టీ అటుకుల లడ్డు అయితే రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.